ఇలా డ్రామాలు చూడండి. ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త మాట ఇది. ఒకసారి చదివి వినిపిస్తా. దేవుడా రాష్ట్రాన్ని రక్షించు, తిరుమల పవిత్రతను మంట కలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం అంట. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మంట కలిపేశాడు. అయితే మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పి మన సాక్షిగా ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి వార్తలు రాయాల్సల్లా. కింద ఏమని రాస్తారండి వీళ్ళు? బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు. వాళ్ళు వీళ్ళు ఎందుకండి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు కదా, నువ్వు కదా రావాల్సింది గుడికి. నీకు నిజంగా నమ్మకం ఉండుంటే, నీకు నిజంగా భక్తి ఉండుంటే నువ్వు నిన్న గుడికి వెళ్ళి డిక్లరేషన్ పైన సంతకం పెట్టి నువ్వు పూజలే చేస్తావో దర్శనం చేసుకుని వస్తావో నీ ఇష్టం వచ్చింది నువ్వు చేద్దువా? ఎందుకు వెళ్ళదయ్యా నువ్వు? డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని. సంతకం పెట్టలేక కదా నువ్వు వెళ్ళలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఏమని ఇచ్చాడు? నన్ను అడ్డుకున్నారు, నన్ను రావద్దని అడని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు అడ్డుకోలేదండి. కేవలం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని ఒక కారణంతో సంతకం పెట్టలేక, సంతకం పెట్టడం ఇష్టం లేక గుడికి వెళ్దాం అనేసాడు. ఇంకొక రీజన్ కూడా ఉంది, మనం మొన్నే చెప్పుకున్నాం. శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళాలి. వాస్తవానికి శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళాలి, నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. అదే ఘటనను కూడా ఇది ఒక ప్లాన్, దేవుని అడ్డం పెట్టుకొని. పైగా డ్రామాలు చూడండి. వైసీపీ నాయకులు ఏదో గుళ్ళలో పూజలు చేసేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్రాన్ని నాశనం చేసేసినట్టు, లేని ఆరోపణలు ఏదో చేసినట్టు వీళ్ళ ప్రచారం మాట. అంత ఉరుకుపాటు దేనికండి? ఒకవేళ నిజంగా ఏది జరగలేదు అనుకో, ఇది వెనకటికో సామెత ఉంది, గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు. అంత ఉలుక్కుపాటు దేనికి అంటున్నా. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేయంగానే వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అంత ఎత్తి ఎగిరారు. మామూలు కాదు, మనిషి పుట్టక పుట్టారు ఆ పుట్టక పుట్టారు అని చెప్పేసి అని అంత పెద్ద ఎత్తున ఎగిరారు. ఆధారాలతో ఎప్పుడైతే చూపించి మాట్లాడారో వైవి సుబ్బారెడ్డి పూర్తిగా కనుమరుగైపోయాడు. మళ్ళీ కనబడాల, మళ్ళీ మీడియా ముందుకు రాలా. సరే భువన కరుణాకర్ రెడ్డి ఒక 2 రోజులు షో చేసి పక్కన పెట్టేసిండి అది. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఆవు నెయ్యిని, పంది నూనెని, గొడ్డు మాంసాన్ని, పశువుల కొవ్వుని పోల్చుతూ ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదట, పంది నూనెను బంగారంతో పోల్చేసాడు. మరి మనిషి పశువు మాకు అర్థం కావట్లా. వీళ్ళకి కామెడీ అయిపోయిందంటే, అంటే ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఏదో రకంగా జనాలను మభ్య పెట్టాలి. 150 రూపాయలు దొరికేదని 1400 అనేసాడు ఎక్కగా కేజీ. ఇవన్నీ పొంతనేమైనా ఉందా మీరు చేసే పనులకి, మీరు మాట్లాడే మాటలకి? జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఏడ్చేస్తాడు మీడియా ముందుకు వచ్చి, ఇంకా ఏడుబూడిదోకో ఏడు మగ పెట్టుకునే మాట్లాడుతాడు అనుకోండి. పైగా ఎందుకండి ఎవరిని మోసం చేస్తానికండి తప్పుడు రాతలో? ఇందులో ఒక అక్షరం ఒక నిజం ఉందంటే మొత్తం అన్నీ అబద్ధాలే కదా. పవిత్ర లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారంట. నాశనం చేసింది మీరు కదా. కాసులకు కక్కుర్తిపడి ఆయన 300 రూపాయలకి కేజీ ఆవునే దొరుకుద్దా? ఎవడండి ఇచ్చేవాడు? ఎక్కడండి దొరికేది? అందులో ఏది కల్తీ జరగట్లేదంటే మేము నమ్మాలా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే 300 రూపాయలకి ఎక్కడ దొరికిద్దండి? ఎంతో కొంత కల్తీ జరిగే ఉంటుంది కదా, అందుకే కదా మీకు అంత ఒక్కొక్క ఇచ్చేది. చాలా పెద్ద పెద్ద రాతలు రాసుకొచ్చారు ఇందులో. ఇదంతా ఒక చెత్త పేపర్ ఇదంతా కూడా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన పెచ్చ మాటలకే నేనైతే పెచ్చ మాటలనే అంట. అవి ఏమాత్రం ఒక లాయర్గా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలైతే కాదు. అయితే ఆయన మాట్లాడిన మాటలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ మాత్రం గట్టిగానే ఇచ్చాడు. ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పొన్నవోలు సుధాకర్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడు వినిపిస్తుంది చూడండి. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇద్దరిలో పుత్తడి కలపరు. చెంబు తయారు ఎవరైనా బంగారం కలుపుతారా? మదవెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదవెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏం చెప్పారు కదా. మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాభం గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావానికి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
నిన్న నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి ప్రజల ముందు ఎరుపప్పు అయిపోయావు. ప్రతి ఒక్కరూ తిట్టడమే, నువ్వనే కాదు, నిన్ను ఒక్కనే అంటే మేము మాట్లాడుతున్నామనే కాదు, కానీ టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ లేదంటే ప్రజల్లో కానీ ఒక చర్చ ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఒక మనిషిగా అంత నీచంగా ఎలా మాట్లాడగలిగాడు? ఆవు ఎక్కడ, పంది ఎక్కడ, ఆవు నెయ్యి ఎక్కడ, పంది నూనె ఎక్కడ? రెండింటికి పోలిక. ఆవు నెయ్యిని పంది నూనెతో పోల్చిన వ్యక్తి ఇంత దరిద్రులు ఆంధ్రప్రదేశ్లో తప్పితే దేశంలో ఇంకెక్కడా ఉండరని అమనాబుద్ధులు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూనూ మెజారిటీ మీ వైసీపీ కార్యకర్తలే. పవన్ కళ్యాణ్ గారు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా. మెజారిటీ మీ వైసీపీ కార్యకర్తలే బూతులు తిడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు, ఆ మాటలకు సిగ్గుతో తలదించుకున్నాం మేమంతా కూడా. ఇంకా నేను తెలుగులో మాట్లాడావు. ఇవే మాటలు ఏ హిందీలోనే మాట్లాడుంటే కనుక నేను ఆ ఢిల్లీలోనే పాతేద్దరు ఖచ్చితంగా 100%. నువ్వు తెలుగులో మాట్లాడావు కాబట్టి బతికిపోయావు, కానీ అదే నీకు ఒక 2-3 భాషలు వచ్చుండి తెలుగులో కాకుండా హిందీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవనుకో, మా జగన్మోహన్ రెడ్డి సూపరు, మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి అని దేశం మొత్తం చెబుతామని చెప్పేసి ఇవే మాటలు హిందీలో కానీ మాట్లాడుంటే అక్కడే గొయ్యి తీసి పాతేద్దరు పీకల దాకా నిన్ను. నేను అటు నుంచి నీ మాటలు ఎప్పుడైనా కానీ కడుపు తరుక్కుపోతుంది తెలుసా. ఎంత నిష్ఠదరిద్రుడు, పైగా ఏజీ, ప్రభుత్వం ఏజీగా చేసాడు. మళ్ళీ ఆయన ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు. ఇది ఈ మెట్ట తెలివితేటలతో అంటారు. మరి అందరూ అంటారు, నిన్నటి నుంచి ఏదో తగ్గించుకుంటున్నారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అంటున్నారని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కాసేపు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు. అవసరమైతే ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడతారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటల పైన. మీరు ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసింది కాకుండా సొమ్ములకు కక్కుర్తిపడి, కాసులకు కక్కుర్తిపడి, కమిషన్లకు కక్కుర్తిపడి, కల్తీ నెయ్యిని సరఫరా చేయించి భక్తుల నమ్మకాల పైన దెబ్బతీసిందే కాకుండా పొన్నవోలు సుధాకర్ లాంటి వ్యక్తుల చేత పైగా హిందువులను అగౌరవపరచడమా? లేకి మాటలా, లేకి వ్యాఖ్యలా? ఆవును తీసుకెళ్ళి పందితో పోలుతాడా? ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదంటాడా? పంది నూనె రేట్ ఎక్కువ గొప్పదని మాట్లాడతాడా? మనిషి జన్మ లేదంటే దున్నపోతు జనం మాకు అర్థం కాల. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ మాట ప్రెస్ మీట్ చూసిన తర్వాత దానికి మళ్ళీ బోగ్గళ్ళందరూ కిందన్న పారంబోకేదలందరూ మళ్ళీ ఎలివేషన్లో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పటి నుంచి గిలగిలి కొట్టుకుంటారు. ఇంకా సోషల్ మీడియాలోని లేదంటే వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు, సాయంత్రం ఐఏశ్వర్ గడు, కేఎస్ ప్రసాద్, కామూరు వెంకటరెడ్డి ఈ బోగ్గళ్ళందరూ వచ్చేసి ఒక డిబేట్ పెట్టేస్తారు. వైసీపీ సోషల్ మీడియా నాయకులు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడొచ్చా? ఇంకో దరిద్రుడు అన్నాడు ప్రకాష్ రాజ్. ఊరికే ప్రతి దాంట్లోని కూడా ఏదైనా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా ఆకి ఎక్కేది ఆడ తెలియకపోయినా సరే ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అంటాడు. మన ఆల్రెడీ ఒక ట్వీట్ వేసాడు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్గా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీకు కూడా చెప్పుతో కొట్టినట్టే సమాధానం చెప్పాడు, ప్రకాష్ రాజ్కి కూడా చెప్పుతో కొట్టినట్టే సమాధానం చెప్పాడు. నీకు సంబంధం లేని విషయం అయ్యా ఇది, నువ్వు అన్నీ మూసుకొని ఉండు. నేను నీ గురించి ప్రస్తావించలేదు, వేరే మతానికి కించపరచలేదు, వేరే ఒకరిని అగౌరవపరచలేదు. మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుకుంటున్నాము, నిన్నెవడు మాట్లాడమన్నాడు, నువ్వు అన్నీ మూసుకొని కూర్చుని చెప్పేసి అని ప్రకాష్ రాజ్కి కూడా చెప్పు తెగిపోయేలా కొట్టాడు సమాధానం. మామూలు సమాధానం కాదు. వీళ్ళకి ఎంత కొవ్వు అంటే హిందువులు అంటే వీళ్ళకి ఎంత లోకం అంటే, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి నోట్లో నాలుకలు అంటాడు. ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నోట్లో నాలుకలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలన్నీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత మాట్లాడిపెడతాడు. వీళ్ళకి హిందువులు అంటే అంత లోకం మాట. నిన్న స్పష్టంగా కనబడిపోతుంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు క్లియర్గా కనబడిపోతుంది. హిందువులపైన వాళ్ళకున్న గౌరవం కానీ, హిందూ దేవాలయాలపైన వాళ్ళకున్న నమ్మకాలు కానీ, గౌరవాలు కానీ స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటల్లో కనబడిపోతుంది. బుద్ధున్న వ్యక్తి ఎవడైనా సరే, కడుపుకి అన్నం తినే ఎవడైనా సరే ఆవుని పందిని పోల్చుతాడా? ఎక్కడైనా పోలికుందా? పైగా ఎవడో ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే, ఒక న్యూస్ పేపర్ ఇచ్చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇది 1400, 1800